భారతదేశానికి వచ్చి ఆ ప్రశ్న అడుగుతున్న భారతీయులకి జవాబిచ్చాడు. అశోధోమ సత్యమయ, అయోమయంలో ఉన్నాను, సత్యం ఎక్కడ? యేసయ్య నేనే సత్యం అన్నాడు. తమసోమ జ్యోతిర్గమయ, అంధకారంలో ఉన్నాను, వెలుగెక్కడ? యేసయ్య నేనే వెలుగు అన్నాడు. మృత్యోర్మ అమృతాంగమయ, చావు భయంలో ఉన్నాను, అమృతం ఎవరిస్తారు? యేసయ్య అన్నాడు నేనే పునరుద్ధానాన్ని, నిత్య జీవాన్ని. యేసయ్య ఇచ్చిన సమాధానాన్ని పట్టుకొని భారతదేశానికి వచ్చాడు. యేసయ్య ఇచ్చిన అనుభవాన్ని పట్టుకొని భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి సువార్త బ్రిటిష్ వాళ్ళు తీసుకురాలా, భారతదేశానికి సువార్త అమెరికా వాళ్ళు తీసుకురాలా, భారతదేశానికి సువార్త ఐరోపా ఖండం నుంచి రాలా, భారతదేశానికి సువార్త ఆసియా ఖండం నుంచి థోమా తీసుకొచ్చితే వచ్చింది. భారతదేశానికి సువార్త వచ్చింది క్రీస్తు శకం 53 అక్టోబర్ నెలలో. ఇది పాశ్చాత్య మతం అని ఎవడన్నాడు? దిస్ ఇస్ ప్యూర్లీ ఈస్టర్న్, ఈశాన్యంలో పుట్టింది, ఇది పాశ్చాత్యంలో పుట్టింది కాదు. అమెరికా అప్పుడు లేదా? అమెరికా లేదు, అమెరికా లేదు. అమెరికాని కనుక్కుంది 14వ-15వ శతాబ్దంలో. భారతదేశానికి సువార్త వచ్చింది 1వ శతాబ్దంలో. మధ్యలో 1400 సంవత్సరాల గ్యాప్ ఉంది. బ్రిటిష్ కి మొట్టమొదటిసారిగా సువార్త వెళ్ళింది 130లో, భారతదేశానికి సువార్త వచ్చింది 53లో. భారతదేశానికి సువార్త వచ్చిన 80 ఏళ్ళకి బ్రిటన్ కి సువార్త వెళ్ళింది. దేవుడు భారతదేశాన్ని ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే తన శిష్యుని పంపించాడు భారతదేశానికి.